సరిగ్గా ఏడాది క్రితం రాత్రి నిశ్శబ్దంగా ఉంది, కానీ సరిహద్దుల్లో ప్రతి క్షణం యుద్ధమే. మంచు గాలుల్లో తుపాకీ పట్టుకున్న జవాన్ కళ్లలో ఒక్క భయం లేదు, దేశం కోసం నిలబడాలనే సంకల్పం మాత్రమే ఉంది. అదే సమయంలో శత్రువు భారత మట్టిని సవాలు చేయాలని ప్రయత్నించాడు. కానీ వాళ్లు అర్థం చేసుకోలేకపోయింది ఒక్క విషయానికి, భారత్ అంటే కేవలం భూభాగం కాదు, కోట్లాది గుండెల భావోద్వేగం. ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించాయి, భూమిపై సైనికుల అడుగులు ధైర్యానికి ప్రతిధ్వనిగా మారాయి. ప్రతి ఆజ్ఞ వెనుక త్యాగం ఉంది, ప్రతి నిర్ణయం వెనుక దేశభక్తి ఉంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి దేశమంతా ఒక్కటై నిలిచింది. కర్నల్ సోఫియా ఖురేషి ధైర్యస్వరం ప్రజల్లో నమ్మకం నింపింది. భారత గౌరవం మెరిసింది. చివరికి ప్రపంచం ఒక్క విషయానికి గ్రహించింది, భారతదేశం శాంతిని ఇష్టపడుతుంది, కానీ దేశ గౌరవం కోసం ఎప్పుడూ వెనుకడుగు వేయదు.